8 సంవత్సరాల తర్వాత మేము పెళ్లి చేసుకుంటామని అనుకున్నారా మీరు? అనుకున్నాం. ఓకే. సో లేచిపోదామని ఎప్పుడు అనుకున్నారు మరి? అయితే లేచిపోదాం అన్న ప్లాన్ అట్లా ఏం లేదు. ఓకే. కానీ 3 years బ్యాక్ ఇంట్లో తెలిసిపోయింది ఇంకా వీళ్ళ ఫ్యామిలీ సైడ్ మా ఫ్యామిలీ సైడ్. అప్పుడు మ్యారేజ్ పెట్టుకుందాం అనేసరికి వీళ్ళ నానమ్మ చనిపోయింది. 1 year వెయిట్ చేసినాం. మళ్ళీ తర్వాత ఇక మ్యారేజ్ పెట్టుకుందాం అనే టైంలో మా సిస్టర్ కూడా చనిపోయారు. అంటే మీ పెళ్ళిలో ఒక రీల్ చూసాను నేను, ఒక ఫోటో దగ్గర మీరు ఏడుస్తున్నారు. మీ సిస్టరా? ఏం జరిగింది అసలు? సూసైడ్ చేసుకుంది సార్. అంటే ఎందుకు? సారీ సార్, నేను చెప్పాలనుకోవట్లేదు. ఓకే. అంటే మీ ఇంట్లో తెలియడానికి కారణం చెల్లెనే? నా మ్యారేజ్ అవ్వడానికి మా లవ్ స్టోరీ ఇంట్లో తెలియడానికి మొత్తం రీజన్ అయితే మా సిస్టరే. తనే ఒప్పించింది, తనే చెప్పేసింది ఇంట్లో. ఆ ఫోటో దగ్గర అంతగానము మీరు ఎక్కువ బాధపడి ఏడవడం, అందరూ ఇట్లా మీ చుట్టూ ఉండడం, అసలు అంతగానం బాధ ఎందుకు పడ్డారు మీరు ఆ ఫోటో దగ్గర? పెళ్ళైన రోజు పెళ్ళి ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు అనుకుంటా, అప్పగింతలు అప్పుడు అనుకుంటా. అంటే నా మ్యారేజ్ అంటే తినని చేసుకోవడానికి రీజనే ఆ అమ్మాయి, మా చెల్లి. అందరు ఉన్నారు, తనే లేదు నా మ్యారేజ్లో. తను ఒక్కరితే మిస్ అవుతున్నా అని బాధ అనిపించింది. ఓకే. అందుకే